ఓం ఆదిపరాశక్తిదేవ్యే నమ. బ్రహ్మదేవుడు విష్ణుమూర్తితో, విష్ణు, నీ కోసం అంత దూరం నుంచి సాక్ష్యం చెప్పడానికి ఎవరొస్తారయ్యా? అయినా నేను చెప్పేది నిజమే అయితే ఈ మొగలిరేగే సాక్ష్యం అవుతుంది అన్నాడు నాలుగు ముఖాల దేవుడు. మొగలిరేగు శ్రీహరి నిజంగానే బ్రహ్మదేవుడు లింగం యొక్క అగ్రభాగాన్ని చూశాడు. శివుడి శిరస్సు మీద నుంచే నిజంగా నన్ను తీసుకుని వచ్చాడు. నేను నిజమే చెప్తున్నాను, నా మాట నమ్ము అన్నది. అయినా విష్ణువు బ్రహ్మదేవుడు శివలింగం అగ్రభాగం చూశాడనే విషయాన్ని నమ్మలేదు. సరికదా, తనని చూసినట్టు శివుడే చెబితే ఒప్పుకుంటానన్నాడు. శివుడు ఈ మాటలను వింటున్నాడు. శివుడికి మొగలిరేగుకి మీద మహాకోపం వచ్చింది. మొగలిరేగుతో, కేతకి, నా మీద నుంచి జారిపడి సగం దారిలో బ్రహ్మకి దొరికిందే కాక నన్ను చూశాడని, నిన్ను అక్కడి నుంచే బ్రహ్మ తెచ్చాడని అబద్ధం చెప్పావు గనుక ఇకపై నువ్వు నా పూజకు పనికిరావు అని శాపం పెట్టాడు. అసలు విషయం శివుడికి తెలుసుకున్నాడని సిగ్గుపడ్డాడు చతుర్ముఖ బ్రహ్మ. సురద, చూశారా మాయాశక్తి ఎంతటిదో? బ్రహ్మ విష్ణువు మూర్తులే ఈ విధంగా మోహంలో మునిగిపోతుండే ఇంకా సామాన్యులమైన మన గురించి చెప్పేదేముంటుంది? పైన నేను చెప్పినదంతా ఆ మహాశక్తి మాయే అని తెలుసుకో. ఎంతటి జ్ఞానం గల వారి హృదయములైన ఈ మాయ బలవంతంగా ఆకర్షించి మోహమనే వలలో పడేస్తుంది. సమస్త ప్రాణకోటిలో లోపాలు బయట వ్యాపించి ఉండే ఈ మాయాశక్తి కేవలం మోహంలో పడేయడమే కాదు, జ్ఞానాన్ని కూడా ఆమె ప్రసాదిస్తుంది. ఆ మాయ పుట్టుకంటూ లేని అనాది నిత్య సత్య స్వరూపుని. ఆమెయే మొట్టమొదటి కారణం. సమస్త ప్రాణాలతో ఆత్మస్వరూపంగా ఉంటుంది. ఈ శక్తి లేనప్పుడు ప్రాణి శవమైపోతుంది. ఏ వస్తువుకైనా ఏ రూపం ఉంటుందో ఆ రూపం ఆ వస్తువులో ఉండే శక్తికి ఉంటుంది. అందువలనే ఆ జ్ఞాన స్వరూపిణి, అనంత రూపిణి దేవ కార్య నిర్వహణ కోసం ఆ పరాశక్తి ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపాన్ని పొందుతూ ఉంది. అప్పటి నుండి ఆ రూపాన్ని దేవతలు, మానవులు ఆరాధిస్తూ పూజిస్తూ ఉంటారు. సృష్టించడం, పోషించడం, లయింపజేయడం మొదలైనవన్నీ ఆమె ఇష్ట ప్రకారంగా ఆమె ఆధీనంలోనే జరుగుతూ ఉంటాయి. సృష్టిలో ఉన్న వాటన్నిటికీ, సృష్టికి కూడా అతీతంగా ఉండే ఆ శక్తి బ్రహ్మాండాన్ని తన ఇష్ట ప్రకారంగా ఆడిస్తూ, తన పురుషుని ఆనందింపజేస్తూ హఠాత్తుగా మొత్తాన్ని ఉపసంహరిస్తూ ఉంటుంది. త్రిమూర్తులు నిమిత్త మాత్రులే. ఇదంతా పరాశక్తి లీలా విలాసమే. సుమేధ మహర్షి దేవి విలాసాన్ని వివరించగా విన్న సురదుడికి దేవి పూజ విధానం, ఆరాధన, హోమాది విషయాలు వినాలన్న కోరిక కలిగి వాటిని కూడా చెప్పమని మహర్షిని ప్రార్థించాడు. సురద, పూజ విధానం చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ఈ దేవి పూజ చేయడం వలన దేవి అనుగ్రహంతో మానవుడు సర్వ దుఃఖములను వినాశనం చేసుకోగలుగుతాడు. ఈ పూజ కోరికలను తీరుస్తుంది, జ్ఞాన మోక్షాలను ప్రసాదిస్తుంది అని మహర్షి చెప్పాడు. ఉదయాన్నే కాలకృతులు తీర్చుకొని స్నానం చేసి పవిత్రమైన పరిశుభ్రమైన తెల్లని వస్త్రములను ధరించి ఆసనం వేసి తరువాతనే పూజను ప్రారంభం చేయాలి. ఇంటిలోని మంచి ప్రదేశంలో ఒకచోట చక్కగా నేలను శుభ్రం చేసి గోమయంతో పవిత్రం చేసి అలికి చక్కని ముగ్గులు పెట్టి దానిపై ఉత్తమోత్తమైన ఆసనములను ఏర్పాటు చేసుకొని తమ శక్తిని అనుసరించి పూజా ద్రవ్యము సేకరించి సమకూర్చుకొని పెట్టుకోవాలి. 3 సార్లు ఆచరణ చేసి ప్రాణాయామం కూడా చేసి భూతశుద్ధిని చేసుకోవాలి. పూజ ద్రవ్యాలపై ఉన్నతమైన ఆసనం పైన మంత్రజలాన్ని సంప్రోక్షణం చేయాలి. ఆ ఆసనం మీద రాగితో తయారు చేసిన శ్రీచక్ర యంత్రాన్ని పెట్టాలి. వేదంలో చెప్పిన ప్రకారంగా యంత్ర ప్రతిష్ఠ చేయాలి. పూజా మంత్రాలతో పూజ సామాగ్రిని ఉపయోగించి పూజ చేయాలి. దేవి నవాక్షర మంత్రాన్ని నిరంతరం జపం చేస్తూ ఉండాలి. ఏకాగ్రమైన మనసుతో భక్తి ప్రవృత్తులతో అగమశాస్త్రం ప్రకారం పూజ చేసి జప సంఖ్యలో 10వ వంతు తర్పణం చేసి 10వ వంతు హోమం, దానిలో 10వ వంతు బ్రాహ్మణులకు భోజనములను పెట్టాలి. దేవి చరిత్రను తానై చదవాలి, లేక ఇతరులనైనా చదివించాలి. రాజా సురద, దేవి నవరాత్రి వ్రతం కూడా ఉంది. దాన్ని అశ్వయుజ మాసంలో చైత్ర మాసంలోని పాడ్యమి నాడు ప్రారంభించి 9 రోజులు దీక్షగా ఉపవాసం ఉండి
పాయసన్నంతో కానీ మేక మాంసంతో కానీ విశేషంగా హోమాలు చేయాలి. దేవిని ఆ రోజుల్లో ఎర్రని పుష్పాలతో మారేడు దళాలతోనూ పూజించాలి. ప్రతి మాసంలోనూ దేవి ప్రీతికరమైన అష్టమి, నవమి, చతుర్దశి తిథులలో విశేషంగా పూజిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. ఈ విధంగా దేవిని ఆరాధిస్తే ధనహీనులకు ధనం లభిస్తుంది, రోగులు ఆరోగ్యాన్ని పొందుతారు, పుత్రులు లేని వాళ్ళు పుత్రవంతులు అవుతారు. ఆ పుత్రులు కూడా వినయ వివేకాలు గల వారవుతారు. రాజ్యమును పోగొట్టుకున్న వారు రాజ్యమును పొందుతారు. శత్రుబాధలు నశిస్తాయి. ఇంద్రియ నిగ్రహంతో దేవి ఆరాధన చేసిన విద్యార్థి విద్యావంతుడవుతాడు. ఈ దేవి పూజను ఆడ, మగ, చిన్న, పెద్ద అని వర్ణాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు చక్కగా నిర్వహించుకోవచ్చును. అందరి సమస్త శుభాలను సుఖాలను పొందవచ్చును. నవరాత్ర పూజలలో కలశమును తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఈ కలశం మీద యంత్రాన్ని ఉంచి చుట్టూ యవంకురాలను ఉండాలి. పైన పూలమాలలతో పందిరి వేయాలి. దేవి మందిరాన్ని ధూపదీపాలతో అలంకరించాలి. 9 రోజులు శక్తి వంచన చేసుకోకుండా 3 కాలములను యందు దేవిని పూజించాలి. చండికా పూజ నిర్వహణలో లోభితనాన్ని చూపకూడదు. పూజలో రకరకములైన పండ్లు, పూలను వినియోగించాలి. పిండి వంటలను నివేదాలు చేయాలి. వేద పఠనము, పురాణ పఠనము చేయడము, చేయించడము చేయాలి. పాటలు పాడడము, పాడించడము, సంగీత, సాహిత్య, నృత్య గోష్ఠులను నిర్వహించడం తప్పనిసరి. 9 రోజులు కోలాహలంగా ఉత్సవాలను నిర్వహించాలి. 9 రోజులు 9 మంది చొప్పున కన్యలను కొత్త బట్టలను, ఆభరణాలను, సుగంధ ద్రవ్యాలను, పూలమాలను ఇచ్చి దేవి ప్రతిరూపాలుగా వాళ్ళను పూజించాలి. నవరాత్రులలో అష్టమి, నవమి, దశమి తిథులు ప్రధానమైనవి. ఈ 3 రోజుల్లో వేద పండితులను సత్కరించి బంగారము, వెండి, భూమి, వస్త్రము మొదలైన వారిని దానం చేసి సంతృప్తిపరిచి పంపాలి. ఈ విధంగా దేవికి లోభించకుండా శక్తి శ్రద్ధలతో దేవి నవరాత్ర వ్రతములను చేసిన వారికి కోరికలన్నీ సిద్ధిస్తాయి. ఈ లోకంలో సకల భోగ భాగ్యాలను అనుభవించి పరమమునందు శాశ్వత సుఖమును పొందుతారనడంలో ఏమాత్రం సందేహం లేదు. తరువాతి జన్మలోను దేవి భక్తి నిరంతరమయంగా కొనసాగుతూ ఉంటుంది. వ్రతములన్నిటిలోకి నవరాత్రి వ్రతము ఉత్తమోత్తమని చెప్పబడింది. సురద, నువ్వు ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే శత్రువులపై విజయం సాధించి నీ రాజ్యాన్ని నువ్వు పొంది భార్యాపుత్రులను కలుసుకొని రాజభోగాలను అనుభవిస్తూ జీవిస్తావు. సమాధి, నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తే నీ వాళ్ళంతా నిన్ను గౌరవాభిమానంతో ఆదరిస్తారు, దేవి లోకానికి చేరుకుంటారు. వీరిద్దరు గత జన్మలో దేవి ఆరాధన చేయనందువలన ఈ జన్మలో ఈ విధమైన కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. పరాశక్తి ఆరాధన చేయని వాళ్ళకి కష్టాలు, రోగాలు చుట్టుముట్టడంతో పాటు ఇహపరాలు 2 నరక ప్రాయాలవుతాయి. పరాశక్తి యందు భక్తి గలవారు ధన్యులు, పుణ్యాత్ములు అయిన సకల సద్గుణాలను పొంది సంఘంలో గౌరవమును, మర్యాదను పొందుతారు అంటూ మహర్షి సమాధి సురదులకు దేవి పూజ విధానాన్ని, దాని ప్రయోజనాలను వివరించి ఆశీర్వదించారు. సురదుడు సమాధి ఇద్దరు పరమానంద భరితులైనంతగా సంతృప్తి పడారు. మేము ఏ పూర్వజన్మలో చేసిన పుణ్యఫలమో గాను మీ ఆశ్రమానికి రావడం, దేవి దైవారాధన విశేషాలు తెలుసుకోవడం జరిగింది. భూలోకంలో సామ్యంగా ఎక్కువ మంది స్వార్థపరులే ఉంటారు. కానీ పరోపకారం కోసం ఈ విధమైన ఉత్తమమైన ఉపదేశములను చేసేవారు ఎక్కడో 100కో 1,000కో ఒకరు మాత్రమే ఉంటారు. మీ ఆశ్రమానికి రావడంతోనే మా దుఃఖాలు నశించాయని భావించాలి. ఇప్పటి వరకు సంసార సముద్రంలో ఈదిన మాకు మీరే మంత్రోపదేశమే అనే నౌకను చూపి సముద్రాన్ని దాటింపజేయాలని ప్రార్థించారు రాజు వైశ్యుడు మహర్షిని. సుమేధ మహర్షి వారి కోరిక మేరకు దేవి మంత్రోపదేశం చేశాడు. రాజు వైశ్యుడు మహర్షి చెప్పిన నియమాలను కూడా విని మరొకసారి మహర్షికి నమస్కరించి నది తీరానికి వెళ్ళి తపస్సు ప్రారంభించారు. 1 సంవత్సరం మంత్రోజపం, దేవి ధ్యానాలు చేశారు. 2వ సంవత్సరం కేవలం ఆకులు మాత్రం ఆహారంగా తీసుకుని తపస్సు చేశారు. వారిద్దరు చేసిన తపస్సులు ఫలించి ఇద్దరికి మహాదేవి ఒక రోజున ఒకేసారి కలలో ప్రత్యక్షమై వారిద్దరిని అనుగ్రహించి అంతటితో ఆగక 3వ సంవత్సరం కూడా తపస్సు చేసి దేవుని ప్రత్యక్షంగా చూడడం కోసం పరితపిస్తూ దేహత్యాగానికి కూడా సిద్ధపడారు. సురద సమాధులు. మహారాజు వైశ్యుడు త్రికోణాకారంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసుకుని దానిలో వారి శరీరంలోని మాంసంనే కోసివేసి వారి రక్తంనే బలి ప్రదానం కూడా దేవికి సమర్పించారు.
ఆ కారణంగా జగన్మాత వారిద్దరిని సాక్షాత్కరించి ప్రత్యక్షమైంది. మహారాజా, రాజ్య ప్రాప్తిని కలిగించమని అడిగాడు. ఇప్పుడు రాజ్యప్రాప్తిని పొంది మరుసటి జన్మలో సూర్యవంశంలో మనువుగా జన్మిస్తామని ఆశీర్వదించి మహారాజును అనుగ్రహించింది. వైశ్యుడు సంసార సముద్ర తరుణోపాయాన్ని అనుగ్రహించమని ప్రార్థించాడు. వైశ్యుడి కోరికను మన్నించి అదృశ్యమైంది. జగన్మాత సమాధి మహాజ్ఞానిగా త్రివేదుని ఆశ్రమంలో చాలా కాలం నుండి తీర్థయాత్రలు చేస్తూ దేవి మహత్యాన్ని గానం చేస్తూ ముక్తి పొందాడు. ఈ విధంగా సమాధి సురదులు దేవి అనుగ్రహాన్ని పాత్రులవుతారు. దేవి ఆరాధన ఫలితం ఎలా ఉంటుందో తెలియజెప్పే ఈ పవిత్ర కథని వ్రాసిన వారికి, చదివిన వారికి, వారికి విన్నవారికి, వినిపించిన వారికి, ప్రచురించిన వారికి అందరికీ ఇహ పరలోకాలు రెండింటిలోనూ సమస్త సుఖాలు తప్పక సమకూరుతాయి. పుష్కలమైన జ్ఞానము, కీర్తి, ధనము, భోగము, భాగ్యము నిశ్చయంగా లభిస్తాయి. చివరి దశానంతరం మోక్షం లభిస్తుంది. జన్మేంద్రియ దేవి చరిత్ర అఖిలార్థ ప్రధానము, సర్వధర్మ సమ్మేళనం, చతుర్విధి పురుషార్థము మూలమని చెప్పాడు వ్యాసమహర్షి జన్మేంద్రియుడికి. ఈ విషయాన్ని భక్తి శ్రద్ధలతో సౌనకాదులు సుత మహర్షి చేత చెప్పించుకొని విన్నారు. వృత్తాసర సంహారం గురించి తెలుసుకుందాం. సూత మహర్షి సౌనకాది మహర్షులంతా వృత్తాసురుడి చరిత్ర వివరంగా చెప్పమని అడిగారు. పరమ తపస్పన్నుడైన తుష్ట ప్రజాపతి కుమారుడైన వృత్తుని ఇంద్రుడు ఎందుకు సంహరించాల్సి వచ్చింది? మహాత్ములు ఇటువంటి పాపాలు చేయవచ్చా అంటూ వారికి ఉన్న సందేహాలన్నింటినీ అడిగారు సౌనకాది మహర్షులు సుత మహర్షిని. అప్పుడు సుత మహర్షి సౌనకాదులతో వ్యాసుడి జన్మేంద్రియుడు కూడా ఇట్లాగే అడిగాడు. ఇప్పుడు వ్యాసుడి జన్మేంద్రియుడికి చెప్పిన సమాధానమే నేను మీకు చెప్తాను అంటూ మొదలుపెట్టాడు. ఓం ఆదిపరాశక్తి దేవ్యే నమః. ఓం ఆదిపరాశక్తి దేవ్యే నమః. ఓం ఆదిపరాశక్తి దేవ్యే నమః. ఓం ఆదిపరాశక్తి దేవ్యే నమః. ఓం ఆదిపరాశక్తి దేవ్యే నమః.